కుప్పం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీఎంకే ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ గుడిపల్లి మండలంలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు సీఎం చంద్రబాబు చేరుకుంటారు. అనంతరం అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో నూతనంగా నిర్మించిన కార్యాలయాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కుప్పం చెరువుకు జలహారతి ఇచ్చిన అనంతరం సీఎం చంద్రబాబు కంగుందిలో ఏర్పాటు చేసిన బౌలడరింగ్ జిమ్ను సీఎం సందర్శించడం జరుగుతుందన్నారు. ఈ నెల 31న గుడిపల్లి మండలంలోని బెగ్గిలిపల్లిలో పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం మొరసనపల్లి వద్ద ఈ సైకిల్ ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొనడం జరుగుతుందన్నారు. ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన 3 రోజుల పర్యటన ఖరారైంది. కుప్పం నియోజకవర్గ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున మీరందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని దిగ్విజయంగా మీరందరూ విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, నారా చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్ ప్రకారం రేపు అంటే 30వ తారీఖు మధ్యాహ్నం 1:30 గంటలకు కుప్పం నియోజకవర్గానికి ఇచ్చేస్తారు. ఆయన డైరెక్ట్గా మన అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో హెలిప్యాడ్లో వేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అక్కడ కొన్ని కార్యక్రమాలు, ఒక బిల్డింగ్ ఓపెనింగ్ ఉంటుంది, అక్కడ టీచర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం ఉంటుంది, అక్కడున్న కొన్ని ఫెసిలిటీస్ని పర్యవేక్షించిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా ఆయన రోడ్డు మార్గంలో వస్తూ హంద్రీమయ ద్వారా మొట్టమొదటిసారిగా మన కుప్పం మున్సిపాలిటీలో ఉన్న కుప్పం చెరువు నిండటం, అది ఓవర్ఫ్లో అవటం మీ అందరికీ తెలిసిందే. దాంతో భాగంగా ఆయన కుప్పం చెరువు దగ్గరికి వచ్చి ఒక చిన్నపాటి జలహారతిని అక్కడ గంగమ్మకు హారతులు అర్పించి అక్కడి నుంచి డైరెక్ట్గా మన కంగుందిలో పెద్ద ఎత్తున బౌలరింగ్ ఫెస్టివల్ జరపడం, దేశ విదేశాల నుంచి కూడా చాలామంది అక్కడికి వచ్చి అది పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వడం మీ అందరికీ తెలిసిందే. దాంతో భాగంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు, అక్కడ ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ జిమ్, అదేవిధంగా దాదాపు 100 అడుగుల నేషనల్ ఫ్లాగ్ని హాయిస్ట్ చేయటం, ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు, ఒక ఈ పేయింగ్ గెస్ట్ అంటే హోమ్ స్టే కార్యక్రమాలు కూడా, అక్కడ హోమ్ స్టేస్ కూడా అద్భుతంగా జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా వీక్షించి వాటన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక సందేశాన్ని ఇస్తూ ఆ కంగుందిలో కార్యక్రమం అయిన తర్వాత మనం ఈ ఆదిత్య బిర్లా వాళ్ళ సౌజన్యంతో దాదాపు ఏపీటీఎస్ఓ వాళ్ళతో సౌజన్యంతో పెద్ద ఎత్తున ఒక నవదిశ భవన్ అని 5 అంతస్తుల భవనాన్ని మనం అద్దెకు తీసుకొని కడా ఆధ్వర్యంలో ఒక అద్భుతంగా ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన ఎవరైతే వర్క్ స్టేషన్స్ కావాలంటున్నారో వాళ్ళకి, అదేవిధంగా యువకులకి స్కిల్డ్ అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో అనేక రకాలైన కోర్సుల్ని అక్కడ మొదలు పెడుతూ ఒక మంచి నిరుద్యోగత అనేది లేకుండా చేయాలని ఒక కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నవదిశ భవన్ని కూడా అక్కడ ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఇది మొదటి రోజు కార్యక్రమాలు. ఇంకా కూడా ఎదురు చూస్తున్న ప్రతి నెల పెద్దవాళ్ళందరూ ఎదురు చూసే పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది మన బెగ్గులపల్లి విలేజ్లో, గుడిపల్లి మండలం బెగ్గులపల్లి పంచాయతీలో ఆ గ్రామంలో ఉదయం పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత ఒక చిన్న ర్యాలీ, ఒక 2 కిలోమీటర్ల ర్యాలీ ఈ సైకిల్స్తో నారా చంద్రబాబు నాయుడు గారు మొరసన్నపల్లి క్రాస్ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సభా ప్రాంగణం, మోడల్ స్కూల్ శాంతిపురం పక్కన ఉన్న సభా ప్రాంగణం దాకా కూడా సైకిల్ ర్యాలీ జరుగుతుంది, ఈ సైకిల్ ర్యాలీ జరుగుతుంది. దాని తర్వాత సభా ప్రాంగణంలో 5,555 ఈ సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ ఒక కార్యక్రమం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డుని కూడా అక్కడ నమోదు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఆ కార్యక్రమం అయిన తర్వాత దాదాపు కొత్తగా ఎంఓయూ చేసుకుంటున్న ఇండస్ట్రియలిస్ట్తో మన కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న అనేకమైన కార్యక్రమాలతో భాగంగా విలువల బడి ఇలాంటి గొప్ప కార్యక్రమాలన్నింటినీ కూడా అక్కడ సమీక్షించడం, ఇంకా కొత్తగా కుప్పం నియోజకవర్గంలో కుప్పం ప్రాంతంలో ఉన్న ప్రజలు ఒక ఆంటర్ప్రినర్షిప్ ఎవరైతే ముందుకొచ్చి చిన్న ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టారో వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం, ఇలా కార్యక్రమాలన్నింటినీ కూడా 2వ రోజు చూస్తారు. ఇంకా 3వ రోజు ప్రత్యేకంగా కుప్పం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడర్కు, కుటుంబ సభ్యులకు వాళ్ళందరితో 1-to-1 ఇంటరాక్షన్, అదేవిధంగా క్యాడర్ అందరితో కూడా ఒక పెద్ద ఎత్తున మీటింగ్ జరిపి అందరికీ మార్గనిర్దేశం చేయడమే కాకుండా కుప్పం ప్రజలకి ఏ విధంగా మనము చర్యలు చేయాలి, కుప్పం ప్రాంతంలో ఉన్న సమస్యల మీద ఏ విధంగా మనం అందరం కూడా దానికి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకోవాలని చెప్పి మన ప్రతి ఒక్క క్యాడర్కి, బూత్ లెవెల్లో ఉన్న క్యాడర్ అందరికీ కూడా దిశానిర్దేశం చేసే ఒక మహత్తరమైన కార్యక్రమం కూడా 3వ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ 3వ రోజు ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆయన రోడ్డు మార్గంలో తిరుపతికి వెళ్తారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మీరందరూ విజయవంతం చేయాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఆశలతో మనందరి యొక్క ఆశలు నిలబెడుతూ ఈరోజు చంద్రీనివాన్ని తీసుకురావడమే కాకుండా అనేకమైన ఇండస్ట్రీస్ తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనమందరం
దిగ్విజయంగా కంప్లీట్ చేసి ఆయనకి గొప్పగా మనమందరం కూడా మనకు ఆయన మీద ఉన్న ప్రేమ అభిమానాల్ని మనం చూరుకొనాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలని చెప్పి సవినయంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.